మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే శైలజ గారి కుటుంబము చాలా కాలము నుంచి ప్రతి నెల కూడా మరి ఈ విధముగా ఒక రోజుని నిర్ణయించుకుని ఖచ్చితంగా ఆ రోజు ఉదయమైన సాయంకాల సమయమైన అనుకూలతను బట్టి ప్రార్థనను నిర్వహించుకొనుచున్నారు. అయితే ప్రియులారా, నిజముగా ప్రతి ఒక్క ఇంటిలో లేదా ప్రతి ఒక్క కుటుంబంలో దేవుని సేవకుని ద్వారా కుటుంబంలో వాక్యము వినడము లేదా వాక్యమును ధ్యానించడము అనేది చాలా అవసరమై ఉన్నది. అయితే ఈరోజు మనము కొద్దిగా దైవ సంబంధమైన విషయాల్లో మనం ముందుకు వెళదాం. అయితే ఈరోజు ప్రతి నెల కూడా ప్రార్థన పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగము? ఒక సేవకుడు వచ్చి లేదా ఒక దైవజనుడు వచ్చి లేదా మన భాషలో మనకు అర్థం కావాలంటే ఒక పాస్టర్ గారు వచ్చి మన ఇంట్లో ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏంటి లాభము అనేది చూసినట్లయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఈరోజు ఒక వ్యక్తి భక్తిపరుడా భక్తి లేనివాడా అనేది ఎలా తెలుస్తుంది? ఈరోజు చాలామంది కనపడడానికి అందరూ భక్తిపరులా కనపడుతూ ఉంటారు, కానీ అందరిలోనూ భక్తి ఉందా? ఇటువంటి సంఘటనలు ఎప్పుడు బాగా అర్థమవుతాయంటే, చూడండి, పెళ్ళైనప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆడపడుచు అత్త మామ అందరూ మంచోళ్ళలా కనపడతారు. ఎప్పుడు మాత్రమే? ఆ మొదట నెల లేదా ఆ మొదట 6 నెలలు మాత్రమే. కొంతకాలం తర్వాత అంత మంచితనం వాళ్ళలో కనపడదు. అలాగే మనుషులు కూడా ఎలా ఉంటారంటే, ఒక్కోసారి చాలా భక్తిపరులుగా కనపడతారు, ఒక్కోసారి భక్తి లేనట్టుగా కనపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అని అనిపించుకుంటాడు అంటే, చూడండి, ఇక్కడ 32వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఎవరైతే ఒక వ్యక్తి జీవితంలో భక్తి ఉండిద్దో, దేవుని యందలి విశ్వాసము ఉండిద్దో, వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ప్రార్థన చేస్తారు. ఈరోజు నిజముగా ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందిగా కనపడుతూ ఉంటారు. ఒక్కోసారి మనం అక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తాము, ఇక్కడ ప్రార్థన అంటే ఇక్కడికి వెళ్తూ ఉంటాం, కానీ మన ఇంట్లో ప్రార్థన అనేది మనము చేసుకోము. దానికి గల కారణం ఏమిటి అంటే, సమయము లేకో లేదా ఇంట్రెస్ట్ లేకో లేదా అవకాశము లేకో ఇలాగా మనము ప్రార్థన చేసుకోం. కానీ భక్తిపరులు ఏం చేస్తారంటే, సమయమును కుదుర్చుకుని ఏం చేస్తారంట? ప్రార్థన చేసుకుంటారు. సమయాన్ని కుదించుకుని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే భక్తి గలవారు అవుతారు. ఈరోజు నువ్వు భక్తిపరురాలువా లేదా భక్తిపరుడువా అనేది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నువ్వు ప్రార్థనాపరుడుగా ఉన్నావా, నువ్వు భక్తిపరుడివే. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసుకోవడం లేదా, ఖచ్చితంగా నీకు ఎవరు చెప్పక్కర్లేదు, నీలో భక్తి అనేది లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. అయితే ప్రార్థన అంటే ఏమిటి అనేది చూసినట్లయితే, ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడడము. ఈరోజు ప్రార్థన ఉందా అంటారు. ప్రార్థన ఉందా అంటే ఏంటి అర్థం?
ఈరోజు ప్రార్థన ఉందా అని అడుగుతారు కదా. ప్రార్థన ఉందా అంటే ఏంటి అర్థం? మీ ఇంట్లో ప్రార్థన చేస్తారా పాస్టర్ గారు అని అర్థం. ఒక్కోసారి మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీరు అందరూ రావాలి అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఏంటి ప్రార్థన అంటే? వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయడమేనా? మరి ఏంటి అర్థము? అంటే ప్రార్థన అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము దేవునితో మాట్లాడినా, దేవుడు మనతో మాట్లాడినా దానిని ఏమంటున్నాం మనం? ప్రార్థనే అని అంటున్నాం. ఇక నేనేం చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి కూడా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా వాక్యము చదువుకుని కూడా ఏం చేసుకోవాలంట? ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈరోజు ప్రార్థన అంటే ఏంటంటే కేవలము అది మనం మోకరించి ప్రార్థన చేయడమే కాదు, బైబిల్ చదువుకోవడం కూడా, వాక్యము వినడము కూడా అది ఏమైద్దంట? ప్రార్థనే అయ్యిద్ది అని మనం నేర్చుకోవాలి. కాబట్టి శైలజ గారి కుటుంబంలో ప్రతి నెల మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా అంటే, అవును, ప్రతి ఇంట్లో మా ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. ఒక కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది అంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఏమంటున్నాడు? భక్తి గల కుటుంబమనా, భక్తి లేని కుటుంబమనా? నిన్న కూడా ఒక తెలిసిన ఆమె రంగు వేసుకుంటుంది. అదే టయానికి నేను వెళ్ళా. ఎందుకంటే రంగు వేసుకుంటున్నారంటే, ముసలోడిని అర్థమైంది అనుకోండి, నాకెవరు పని ఎవరు అని అంటున్నారు. ముసలోడని అర్థమైతే ఏమి ఎవరంట? పని ఎవరు. రంగు వేసుకోవడం వల్ల ఏం కవర్ చేయొచ్చు మనం? ముసలితనాన్ని కవర్ చేయొచ్చు. అయితే ప్రియులారా, ప్రార్థన చేయడం ద్వారా, అంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ద్వారా, లేదా వాక్యం చదివి ప్రార్థనలో కూర్చోవడం ద్వారా మనం ఏమవుతామంటే భక్తి పరులం అవుతాము. ఆ భక్తి మనల్ని ఏం చేసిద్దంటే రక్షించిద్ది. ఒకవేళ భక్తి లేకపోతే అక్కడ చెప్తున్నాడు, భక్తి ఉంటే మనల్ని రక్షించిద్ది, భక్తి లేకపోతే విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థనలు జరుగుతాయో, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన పరులుగా ఉంటారో, ఎవరైతే దేవుని సంగమునకు, దేవుని కూడికలకు ప్రాధాన్యత ఇస్తారో, వాళ్ళ జీవితంలో నిశ్చయముగా, నిశ్చయముగా అంటే నిశ్చయముగా అంటే ఏంటి? నా మాటలు మీకు అర్థం కావట్లేదా? నిశ్చయముగా, ఇప్పుడు మీరు ఒకరికి డబ్బులు ఇవ్వాలనుకో, ఖచ్చితంగా రేపిస్తానంటారు. ఖచ్చితంగా అంటే ఏంటి? తప్పక. అలాగే నిశ్చయముగా అంటే ఏమిటంటే ఖచ్చితంగా, నిశ్చయముగా, షూర్ అంటారు కదా, షూర్గా. అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థనా పరురాలిగా ఉంటే, నీ జీవితంలో నువ్వు దేవునికి భక్తిగా ఉంటే నిశ్చయముగా నీకేమి రాదంట? ఆపదలు రావు. ఏమి రావండి? ఆపదలు రావు. మీకు అర్థమవుతుందా? ఈరోజు మన కుటుంబాలలో ప్రార్థనలు ఎందుకు జరగాలి అంటే, ఆపదలు రాకుండా ఉండాలంటే ప్రార్థనలు జరగాలి. నీ కుటుంబంలో ప్రార్థనలు జరగాలంటే, నువ్వు భక్తి గల కుటుంబంగా ఉండాలంటే ప్రార్థన జరగాలి. నీ జీవితంలో నీకు మేలు జరగాలంటే నీకేం చేయాలంట? నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. కాబట్టి ప్రార్థన అనేది ఎవరి మేలు కొరకంటే మన మేలు కొరకే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రార్థన అనేది మన మేలు కొరకు. కాబట్టి సమయము దొరికిన కొలది మీరు ఏ స్థానిక సంఘములో సభ్యులుగా ఉంటారో, మీరు ఏ కాంగ్రిగేషన్లో ఏ సంఘము దగ్గరికి వెళ్తూ ఉంటారో, సమయము దొరికినప్పుడల్లా కూడా అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం అనేది ఎవరికి మంచిది? మీకు మంచిది. అయితే పాలు పంచుకోకపోతే ఏమైద్ది అనేది కూడా ప్రశ్న రావచ్చు. ప్రార్థన చేసుకోకపోతే ఏమైద్ది, లేదా ప్రార్థనలకి రాకపోతే ఏమైద్ది, లేదా ప్రార్థనలో సరిగ్గా ఏకీభవించకపోతే ఏమైద్ది అంటే 10వ వచనం చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము
32వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయుంచు వానికి కృప ఆవరించి ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా మంచి చెడు రెండు చెప్తూ ఉంటాడు. నీ జీవితంలో నీకు మంచి జరగాల, నువ్వు భక్తిగా ఉండు. భక్తి అంటే ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేసుకోవడం భక్తి, లేదా నువ్వు ప్రార్థనలో పాల్గొనడం కూడా భక్తే. ఈ భక్తి నిన్ను ఏం చేసిద్ది అంటే నీ మీదకి ప్రమాదాలు రాకుండా, లేదా నీ మీదకి ఆపదలు రాకుండా, నీ జీవితంలో దేవుని కృప నీ యందు ఏముంచిద్దంట, ఆవరించి ఉండిద్ది. ఆవరించి ఉండడం అంటే ఏంటి? ఆవరించి ఉండడము. సరే, ప్రశ్న మరొకలా మాట్లాడతాను. బాగా చలేస్తుంది, మీ దగ్గర ఓ దుప్పటి ఉంది అనుకుందాం. దీన్ని ఏం చేస్తారు మీరు ఇప్పుడు? కప్పుకోవడం అంటే కాళ్ళ వరకు, అంతేనా? లేదా పొట్ట వరకు, లేదా కళ్ళ వరకు, లేదా తలకు దాటాక కూడానా? ప్రశ్న నేనే అడిగి, ఆన్సరు నేనే చెప్పి, ఎగ్జాంపుల్ నేనే చెప్పి, మరి మీరేం చేస్తారు? మొత్తం కప్పుకుంటారు, అంతేనా? ఆవరించడము అంటే ఏమిటి అంటే అలాగే మొత్తము కప్పివేయడం. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటే, నువ్వు ప్రార్థనా పరురాలిగా ఉంటే నీ జీవితం అంతా కూడా దేవుడు తన కృపతో కప్పుతాడు. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కాచుకున్నట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, భక్తిగా ఉంటే కృపనిస్తా అంటున్నాడు. భక్తిహీనతగా ఉంటే ఏమంటున్నాడంటే అనేక వేదనలు కలుగుచున్నవి. అంటే భక్తిహీనులకు ఏమొస్తుందని చెప్తున్నాడు? వేదనలు వస్తాయి. ఈరోజు మన జీవితంలో మన వేదనలు కలుగుతున్నాయి అంటే మనము కొంత భక్తిహీనతగా ఉన్నట్టుగా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. అయితే ప్రియులారా, కొద్ది నిమిషాలు ఈరోజు కొంత చరిత్ర భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. అయితే బైబిల్లో ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఎంతగానో ప్రార్థనా పరులు, ఇంత మనం చెప్పుకున్నట్లుగా, ఎంతగానో భక్తి పరులు. మరి వాళ్ళ జీవితాలలో దేవుడి కృప ఎక్కువగా ఉండిద్దా, తక్కువగా ఉండిద్దా? ఎక్కువగా ఉండిద్ది. అయితే మరి వీళ్ళ జీవితంలో ఎంతలా ఉన్నది అనేది మనము పరిశీలన చేద్దాం. మనము ఏ కుటుంబం గురించి చదువుదాం అనుకుంటున్నామంటే వీళ్ళు ఇశ్రాయేలీయుల వాళ్ళు. ఎవరండి? ఇశ్రాయేలీయుల వాళ్ళు. ఇశ్రాయేలీయుల వాళ్ళకి దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 23వ వచనము. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవా సన్నిధిని కనబడవలెను. దేవుడైన యెహోవా పాత నిబంధనలో ఉన్న జనాలకి ఒక విషయాన్ని చెప్పాడు. ఏమిటి ఆ విషయం అంటే ఈరోజు క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఏం చెప్పాడంటే ప్రతి ఆదివారం కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించాలి అని చెప్పాడు. పాత నిబంధనలో అన్ని విషయాల్లో ఆజ్ఞలతో పోలిస్తే మనవి తేలికగా ఉంటాయి. కానీ ఈ విషయంలో ఎవరికి తేలికగా ఉందంటే వాళ్ళకి తేలికగా ఉంది. మనం సంవత్సరంలో ప్రార్థనకి ఎన్నిసార్లు రావాలి? 52 సార్లు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థనలకు ఎన్నిసార్లు వెళ్ళాలంటే 3 రోజులు వెళ్ళాలి. అది చాలా చిన్న విషయమా, పెద్ద విషయమా? చాలా చిన్న విషయమే. అయితే ప్రియులారా, ఈరోజు చదువుకునే ఒక కుటుంబము కూడా ప్రార్థనకి వెళ్ళింది. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకుందాం.
ఎవరు ఆ కుటుంబం అంటే ఒక భర్త, ఇద్దరు భార్యలు కలిగి ఉన్న కుటుంబం. ఎవరు ఆ భర్త అనేది చూసినట్లయితే భర్త పేరు ఎల్కానా, భార్య పేరు పెన్నీనా, హన్నా. అయితే ఒక భర్త, ఇతనికి ఎంతమంది భార్యలు అని చెప్పాను? ఇద్దరు భార్యలు. అప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి మనం కూడా ఇద్దరు భార్యలను చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న రావచ్చు. అయితే దేవుడైతే ఎక్కడా కూడా ఇద్దరు భార్యలను చేసుకోండి, భార్య ఉండగానే మరొక పెళ్లి చేసుకోండి అని ఎక్కడా కూడా చెప్పలేదు. మరి ఇతను మాత్రము 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. దానికి గల కారణము ఇది కూడా అయి ఉండవచ్చు. ఏది అంటే ఇతను ముందు ఎవరిని చేసుకున్నాడంటే హన్నాని చేసుకుని ఉండవచ్చు. ఈమెకి ఎవరు కలగలేదు? పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకపోవడాన్ని బట్టి అంటే ఇప్పుడు లోపము ఎవరిలో ఉన్నది అని అర్థమైందంటే అప్పుడు ఏ యొక్క ఐవీఎఫ్లు లేవు, ఎటువంటి టెస్ట్ బేబీ లేవు కదా. మరి సమస్య ఎలా అర్థమైందో మనకి తెలియదు, కానీ సమస్య ఎవరిలో ఉందని అర్థమైంది? హన్నాలో ఉందని అర్థమైంది. అది అర్థమైన తరువాత ఎల్కానా ఏం చేశాడంటే పెన్నీనాని పెళ్లి చేసుకున్నాడు. పెన్నీనాని పెళ్లి చేసుకున్న తర్వాత హన్నాకి ఎల్కానాకి ఎవరు పుట్టలేదు? పిల్లలు పుట్టల. కానీ పెన్నీనాకి ఎవరు కలిగారంటే పిల్లలు కలిగారు. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు ఈ ఎల్కానా, హన్నా, రెండో భార్య పెన్నీనా, వాళ్ళ పిల్లలు, వీళ్ళు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే యెహోవా సన్నిధికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు నాతో పాటు చెప్పండి. భర్త, ఎంతమంది భార్యలు? 2 భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంట? దేవుని సన్నిధికి. 3వ వచనం, ఇతడు షీలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు ఒఫ్నీ, ఫినెహసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఇక్కడ మనకి బాగా అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఈ ఎల్కానా అనే వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అది తప్పే. వాస్తవానికి ఏంటంటే దేవుడు ఎక్కడైనా తప్పును తప్పుగానే చెప్తాడు, ఒప్పును ఒప్పుగానే చెప్తాడు. అయితే అది తప్పు అయినప్పటికీ కూడా అది తప్పుగా భావించబడలేదు. దానికి గల కారణం ఏమిటి అంటే మొదట ఆమెకు ఎవరు లేరని? పిల్లలు లేరని. అయితే ఈ తప్పునో ఒప్పునో పక్కన పెడితే ఇది మైనస్ పాయింట్. ఇతనులో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ఇతను ఏటేటంట, ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా ఏం చేస్తున్నాడంటే ఇతను, తన భార్యలు, తన బిడ్డలు, వీళ్ళ అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే 2 కారణాలతో వెళ్తున్నాడు. ఏంటో చెప్పండి అక్కడ చదివి చూడండి. షీలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును. 1, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే దేవుని మందిరానికి మ్రొక్కుకోవడానికి. మ్రొక్కుకోవడం అంటే ఏంటి? ఒక్కోసారి మొక్కుబళ్ళు చేస్తూ ఉంటారు. అయితే అందరూ కొబ్బరికాయలు కడుతున్నారని మేరీమాత కొండ మీద కూడా కొబ్బరికాయలు కట్టే వాళ్ళు ఉన్నారు, కొవ్వొత్తులు వెలిగించే వాళ్ళు ఉన్నారు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొట్టి కట్టి వెలిగించి ఏం చేస్తారంటే దేవునికి మొక్కుకుంటారు. ఏమని మొక్కుకుంటారు? దేని గురించి మొక్కుకుంటారు చెప్పగలరా? వాళ్ళ యొక్క అవసరాలను బట్టి. 1. రెండవది బలి అర్పించుటకును. ఒకటేమో మొక్కుకుంటారు, రెండోదేమో ఇప్పటిదాకా కాపాడినందుకు ఏం చేస్తారంట? దేవుడికి బలి అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఎల్కానా దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మరి ఇది భక్తి గల కుటుంబమా భక్తి లేని కుటుంబమా మీరు చెప్పండి. వీళ్ళు ఏటా ఏటా కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నారంట? సైన్యములకు అధిపతియగు యెహోవా దగ్గరికి వెళుతూ ఉన్నారు. అయితే వెళ్ళేది దేనికంటే మొక్కుకోవడానికి మరియు బలి అర్పించడానికి. అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎల్కానా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే
ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి ఒకటి. రెండోది, మనకున్న అవసరాలను ఆయన యొద్ద పెట్టాలి, రెండు. అంతేనా? అయితే ప్రియులారా, ఇక్కడ విశేషమైన ఒక అక్షరాన్ని వాడాడు. ఏమిటి అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుడు ఏమై ఉన్నాడంటే సైన్యమునకు అధిపతి అయి ఉన్నాడంట. ఈ పదాన్ని బైబిల్లో 280 సార్లు పైన వాడబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆ ఉచ్చారణకి అర్థం ఏమిటి అంటే ఆయన లోకములో ఉన్న ఆకాశము మీద, నక్షత్రముల మీద, భూమండలం అన్నిటి మీద కూడా ఆయన ఏమై ఉన్నాడంటే అధిపతి అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంట? గొప్పవాడై ఉన్నాడు. అతడు దేవుడు గొప్పవాడై ఉన్నాడన్న విషయం ఎవరికి అర్థమైంది? ఎల్కానాకు అర్థమైంది, తన ఇద్దరు భార్యలకు అర్థమైంది, వారి బిడ్డలకు కూడా అర్థమైంది. కాబట్టే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంట? మొక్కుకుంటున్నారు, అర్పిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేయాలంటే, నువ్వు దేవుని ప్రార్థనలో ఏకీభవించాలంటే, నీ హృదయంలో దేవుడు ఏమై ఉన్నాడని నీకు అర్థం కావాలంట. ఆయన గొప్పవాడై ఉన్నాడన్న విషయం నీకు అర్థం కావాలి. ఆయన గొప్పవాడై ఉన్నాడన్న విషయం నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు ఆయన దగ్గర ఏమీ పొందలేవు. ఈరోజు ఒక్కోసారి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దిక్కులు చూసేవాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారు, ఆలస్యంగా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, మరి దేవుని భక్తులు అయితే ఎలా ఉంటారంటే దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారంటే మొక్కడానికి, అర్పించడానికి. అది ప్రిపేర్ అయ్యి వస్తారు. ఆ ప్రిపరేషన్ని వాళ్ళు కలిగి వస్తారు. ఆ ప్రిపరేషన్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వస్తారు. నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తా. కాసేపట్లో ప్రార్థన అయిన తర్వాత మీకు రేషన్ ఇస్తారు అని మీకు అర్థమైంది అనుకోండి, చేతులు ఊపుకొని రేషన్ ఇవ్వు అని అంటామా? ఏమేం పట్టుకెళ్తాం? రేషన్ కార్డు, సంచి, డబ్బులు పట్టుకెళ్తామా? అంటే ఈరోజు భౌతికంగా పొందవలసింది పొందాలనుకున్నప్పుడు మనకి ఏదైతే అవసరం ఉన్నదో వాటన్నిటిని పట్టుకెళ్తాం. ఈరోజు ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా మనం ఎలాగ వెళ్ళాలి అంటే ప్రార్థనలో మనము ఇబ్బంది పడకుండా మన దృష్టిని దేవుడి మీద పెట్టడానికి, దేవుని వాక్యమును శ్రద్ధగా వినడానికి మన మనసును ముందుగానే ఏం చేసుకుని రావాలంట? సిద్ధం చేసుకుని రావాలి. అలా సిద్ధం చేసుకుని రాకపోతే ఎన్నడూ కూడా నువ్వు అర్పించిన అర్పణ, నువ్వు మొక్కుకున్న మొక్కుబడి ఎవరి దగ్గరికి వెళ్ళదంట? ఆయన దగ్గరికి వెళ్ళదు. మీకు గతంలో కూడా నేను ప్రసంగి గ్రంథంలో చెప్పాను. ఏం చెప్పానంటే ఒకసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను దేవుడు ఏం చేయమంటున్నాడంట? జాగ్రత్తగా చూచుకోవాలి. ఏ విషయంలో జాగ్రత్తగా అంటే ఇదే, అర్పించే విషయంలోనూ, మొక్కుకునే విషయంలోనూ, అక్కడ నువ్వు ఉండే భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఆ పనిని ఏమంటున్నాడంటే కింద చెప్తున్నారు, వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయదు. అంటే ప్రార్థనలో నువ్వు సరైన విధముగా అర్పించకపోతే, ప్రార్థనలో నువ్వు సరైన విధముగా మొక్కుకోకపోతే, నువ్వు ప్రార్థనలో సరైన విధముగా ఏకీభవించకపోతే నువ్వు ఏమి చేసినట్లంటే దుర్మార్గమైన పనిని చేసినట్టు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనకి రావడం అంటే ఏదో సమయం దొరికింది కదా, మరి ఏదో ఒకలాగా వచ్చి కూర్చుందాము, ఎలా పడితే అలా మాట్లాడదాము, ఏది పడితే అది చేద్దాము అని అనుకుంటే ఇక్కడ కుదరదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే దిక్కులు చూడడానికో, లేదో ఏదో గాలి ఇచ్చిద్దనో, ఏదో చర్చిలో కూర్చుంటే మనశ్శాంతిగా ఉండిద్దనో వస్తూ ఉంటారు.
అలా కూర్చుంటే అది మీ దుర్మార్గత. ప్రార్థనకు వచ్చేవాళ్ళు మీ శరీరాన్ని, మీ మనసును జాగ్రత్తగా ఉంచుకొని రావాలి. ఒకవేళ అలా రాకపోతే నువ్వు రావడం మానేయాలి, కానీ వచ్చి ఆ దుర్మార్గపు పని నువ్వు చేయకూడదు. ఈరోజు ప్రార్థనలకు వచ్చి ప్రార్థనలో సరిగ్గా ఏకీభవించిన వాళ్ళు ఉన్నారు. అది తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు దాన్ని తప్పుగానే అంటున్నాడు, కానీ ఒప్పని చెప్పడం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అంటే ఒక ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అయితే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ప్రార్థన చేసిన కుటుంబం ఏమైందంటే భక్తిగల కుటుంబం అయిద్దన్న. ప్రార్థన అంటే ఏమిటంటే దేవునికి ప్రార్థించినా ప్రార్థనే, దేవుని మాటలు విన్నా కూడా అది ప్రార్థనగానే చెప్తుంది. ఆ ప్రార్థనలో మనం అందరం ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత మనం చూద్దాం సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. మరి వీళ్ళు కూడా ప్రార్థనలకి జాగ్రత్తగానే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సహజంగా బలి అర్పించిన తర్వాత వాళ్ళకి కూడా వాటా వచ్చింది. మీరు కూడా లోకల్లో చూస్తూ ఉంటారు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక ముక్క అక్కడ నుంచి ఒక ముక్క తెచ్చుకుని ప్రసాదంగా తిన్న పరిస్థితులు. 4వ వచనం, వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఏటా కుటుంబం అంతా కూడా ప్రార్థనకి వెళుతూ ఉన్నారు. అంటే మన భాషలో వెళ్ళిన తర్వాత ఎల్కానా తాను బల్యార్పణ చేసినవాడు, తన భార్యకు పెన్నీనాకు దాని కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చిన గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకి 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని చెప్తున్నాడు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతి సంవత్సరము ఏటా ప్రార్థనకు వెళ్తున్నారు, ఎంతో భక్తిగా వెళ్తూ ఉన్నారు. ఎంతో భక్తిగా వెళ్తున్నా కూడా వీళ్ళకి ఏముందంట? ఒక సమస్య ఉంది. ఉందా లేదా? ఉంది. ఈరోజు చాలా చర్చిల్లో ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ప్రార్థనకి రండి మీకు బిడ్డలు కలుగుతారు, మీరు ప్రార్థనకి రండి మీ బాధలు పోతాయి, మీరు ప్రార్థనకి రండి మీ రోగాలు స్వస్థపరచబడతాయి, మీరు ప్రార్థనకి రండి మీకు సమస్యలే ఉండవు అని చెప్తూ ఉంటారు. నిజమేనా? ఈరోజు మీరు అందరూ ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నారు కదా. మీ కుటుంబాల్లో సమస్యలు లేవా? మీ కుటుంబాల్లో కొరతలు లేవా? మీ జీవితంలో ఇబ్బందులు లేవా? ఉన్నాయా లేవా? అందరూ నన్నే చూస్తున్నారు, అర్థం కావట్లేదా? ఉన్నాయి. అయితే మరి దేవుడు ఏం చెప్పాడు? భక్తి గలవాని ప్రతి వానికి నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడంట? తన కృపను కుమ్మరిస్తా అంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ మనకేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, ప్రార్థన వచ్చిన వాడికి ప్రార్థన రాని వారికి ఇద్దరికీ సమస్యలు వస్తాయి. ప్రార్థనకు వచ్చిన వారికి సమస్యలు రావని కాదు, ప్రార్థనకు వచ్చిన వారికి కూడా ఏమొస్తాయంట? సమస్యలు వస్తాయి. అయితే ప్రార్థన వచ్చిన వానికి సమస్యలు వచ్చినప్పుడు అతడు ఎవరి మీద ఆధారపడతాడు? అతడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు? అతడు ఏ బాటలో నడుచుకుంటాడు అనేదే చాలా అవసరమైన విషయము. ఈరోజు మనం ప్రార్థనకు వచ్చి భక్తిగా ఉన్నామా లేదా అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మనకి సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనటంలో. నేను కూడా మొన్న మా అబ్బాయికి 1 తర్వాత ఏమొచ్చిద్ది అని అడిగా, 2 వచ్చిద్ది అన్నాడు. 2 తర్వాత ఏమొచ్చిద్ది అన్న, 3 వచ్చిద్ది అన్న. 12 తర్వాత ఏమొచ్చిద్ది అన్న, 12 తర్వాత అన్నాడు. అంటే వాడికి ఇంకా రావట్లా. అప్పుడు మాకేం అర్థమైందంటే, ఇతడు స్కూల్కి వెళ్తున్నాడు కానీ అంత బాగా చదవట్లా. అది మాకు ఎప్పుడు అర్థమైంది? అతనిని మేము ప్రశ్న వేసినప్పుడు. అలాగే ఒక వ్యక్తి ఇతడు విశ్వాస భక్తిపరుడా అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నీకు సమస్య వచ్చింది కదా, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గమును బట్టి నువ్వు భక్తిపరుడువో కాదో అర్థమైంది. హన్నాకి కూడా సమస్య వచ్చింది. సమస్య వచ్చిన తర్వాత హన్నా ఎవరి మీద ఆధారపడిందంటే, ఏ డాక్టర్ గారి మీదో లేదా ఎవరో మనుషుల మీదో ఆమె ఆధారపడాల. ఆమె కలిగిన బాధను బట్టి ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే, వెంటనే దేవుని మందిరానికి వెళ్ళిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఆమె మనసు ఎంతో దుఃఖముతో బాధపడుతూ ఉంది.
బాధపడుతూ తన బాధను ఎవరికి చెప్పుకుంటుందంట? దేవునికి చెప్పుకుంటాం. అంటే ఈరోజు మీకు అర్థమవుతుందా? సమస్య వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే ప్రార్థన మీద ఆధారపడతారో ఆ వ్యక్తి భక్తిపరుడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. ఒక్కోసారి మనం చేయని తప్పుకి మనల్ని అనేకులు నిందిస్తారు. నిందించినప్పుడు మనం కూడా ఒక్కోసారి ఏమైపోతామంటే రేజ్ అయిపోతూ ఉంటాం. ఒక్కోసారి ఏమైపోతామంటే అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటాం. ఒక్కోసారి మనకి కలుగుతున్న ఇబ్బందులను బట్టి, మనకు కలుగుతున్న బాధలు బట్టి ప్రార్థనలు మాని, ఆరాధనలు మాని పనులకు వెళుతూ ఉంటాం. అంతేనా కాదా? అంటే సమస్యలు అందరికీ వస్తాయి. దానిని ఎదుర్కొనే విధానము బట్టే నువ్వు భక్తిపరుడువా, భక్తిపరురాలు కాదో అర్థమవుతుంది. హన్నా జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య మీద ఆమె ఎలా ఎదుర్కొందంటే ప్రార్థనతో ఎదుర్కొంది. ఈరోజు నీ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. నీకు సమస్యలు రాకుండా ఏముండవు. ఏటా ప్రార్థనకి వెళ్ళి బలులు అర్పించే ఎల్కానా కుటుంబంలో కూడా ఏముందంట? సమస్య ఉంది. ఈరోజు డబ్బులు లేవని, ఈరోజు ఆర్థికంగా బలహీనంగా ఉన్నామని దేవునిని విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే పనులకు వెళుతూ ఉంటాం. కారణం ఏదైనా కావచ్చు. ఎల్కానా వారి కుటుంబము వాళ్ళ పనులన్నీ మాని దూరాభారమైనప్పటికీ కూడా తను ఒక్కడే కాదు. ఇక్కడ మరలా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాది భక్తిగల కుటుంబము అని ఒక వ్యక్తి చెప్పాలి అంటే తన భక్తి తన కుటుంబం అంతా కూడా సంఘంలో ఉండాలి. ఎల్కానా ఎప్పుడు భక్తిపరుడయ్యాడంటే తాను, తన కుటుంబము, తన బిడ్డలు మొత్తం కూడా ఎక్కడ ఉన్నారంట? దేవుని మందిరంలో ఉన్నారు. వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏమని అర్థమైందంటే దేవునికి ప్రార్థన చేయడమే పరిష్కారం అని అర్థమైంది. అయితే ప్రియులారా, ఇక్కడ నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఒక్కోసారి ప్రార్థనకు వచ్చిన జనాలకి అనారోగ్య సమస్యలు వస్తాయి, ధన సమస్యలు వస్తాయి, ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ప్రార్థనకి వెళితే నేను సంతోషంగా ఉంటాను, నాకు ఏ కొరత ఉండదని మీరు అనుకోవడానికి లేదు. ప్రార్థనకు వచ్చినప్పటికీ కూడా ఒక్కోసారి మనకేమొస్తాయంటే కొరతలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హన్నాకి ఏమి కొరత అంటే బిడ్డల కొరత. బిడ్డల కొరత అన్నప్పుడు ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళారంటే తన భర్త వెళ్ళాడు. భర్త వెళ్ళి ఏమంటున్నాడో అక్కడ మనము పరిశీలన చేద్దాం. చూడండి 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, హన్నా ఏడుస్తుందని, హన్నా భోజనం చేయలేదని, హన్నా మనసులో ఏదో బాధపడుతుంది అని ఎల్కానాకి ఎలా తెలుసు? నా ప్రశ్న మీకు అర్థమైందా? హన్నా భోజనం చేయలేదని, హన్నా ఏడుస్తుందని, హన్నా మనోవిచారం కలిగిందని ఎలా తెలుసు? ఈరోజు ఒక్కోసారి నాకు కూడా ప్రార్థన వెళ్ళిన తర్వాత ఒక కేకో బన్నో ఇచ్చి మీ ఇంటికి కూడా తీసుకెళ్ళు అని అంటూ ఉంటారు, పిల్లలు తింటారని. అంతేనా? ఈరోజు ఒక్కోసారి చర్చిలో నుంచి తీసుకెళ్ళి ఆహారం నీ బిడ్డలకు పెట్టచ్చేమో, నీ కుటుంబానికి పెట్టచ్చేమో, కానీ చర్చిలో ఇచ్చే దేవుడి ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రావాలంటే నీ బిడ్డలు ఎక్కడ ఉండాలి? అంటే ఆహారం పెట్టగలవు, బూందీ పెట్టగలవు, లడ్డూ పెట్టగలవు, కానీ దేవుని ఆశీర్వాదాలు కానీ నీవు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పెట్టే లడ్డూ కండ, బూందీ కండ, లేదా బిర్యానీ కండ దేవుడి ఆశీర్వాదం గొప్పది. ఈరోజు నీ బిడ్డకి, నీ కుటుంబానికి ఆహారం పెట్టాలన్న తాపత్రయపడే నువ్వు నీ బిడ్డకి దానికన్నా మేలైనది ఏమిటి అంటే దేవుని ఆశీర్వాదం. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అలా కాకుండా ఈరోజు తిని అరాయించుకునే ఈ లడ్డూలు, ఈ బూందీలు, ఈ బిర్యానీల మీద మనము దృష్టి నిలిపినట్లయితే మనల్ని అంతవరకే దేవుడు ఉంచుతాడు, కానీ నీ కుటుంబాన్ని మరింతగా దీవించడు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే, హన్నాకి ఎవరు లేరంటే పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకపోవడం అనేది తన మనసును ఎంతగానో బాధిస్తూ ఉంది.
ఆ బాధిస్తున్న సంగతి ఎవరు గుర్తెరిగారు? భర్త. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఎలా తెలిసింది ఎల్కానాకి? ఒక్కోసారి మనము ముఖం ఏదోలా పెడతాం. ఈ సమాజంలో అనేకులు మనల్ని చూస్తారు, కానీ అందరూ ఏంటి ఇలా ఉన్నావు అని అడగరు. ఎవరు మాత్రమే అడగగలుగుతారు? మనల్ని ప్రేమించిన వాళ్ళు మాత్రమే అడగగలరు, లేదా మనకు దగ్గరైన వాళ్ళు మాత్రమే అడగగలరు. అందరూ అడగలేరు, ఎందుకంటే అందరూ మనల్ని అబ్జర్వ్ చేయరు. ఇక్కడ ఎల్కానాలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మీకు? భర్త అనే అతను తన భార్య యొక్క బాధలను గుర్తెరిగాడు. ఈరోజు పురుషులుగా ఉన్న మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన కుటుంబంలో ఉన్న సమస్యలను ముందుగా మనం తెలుసుకోవాలి. మన కుటుంబ సభ్యులు పడుతున్న బాధను ముందుగానే మనం తెలుసుకోవాలి. మన కుటుంబంలో దేని చేత మనం బాధపడుతున్నామో అది ముందుగానే మనం ఏం చేయాలంట? గుర్తెరగాలి. అయితే ఈ భర్తని అతను గుర్తెరిగి హన్నా దగ్గరికి వెళ్ళి, హన్నా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు పిల్లలు లేరని నువ్వు భోజనం తినడం మానేసావా? నువ్వు పిల్లలు లేరని ఏడుస్తున్నావా? నువ్వు పిల్లలు లేరని విచారం కలిగి ఉన్నావా? నేను నీ పిల్లల కన్నా విశేషమైన వాడిని కాదా? అంటే మన భాషలో నీ పిల్లల కన్నా నేను నీతో ఉన్నాను కదా అనే తన ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చాడు. తన ప్రేమను భర్త వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఎవరికి? భార్యకి. భార్య ఏ స్థితిలో ఉంది ఇప్పుడు? సంతోషంగా ఉందా? బాధగా ఉందా? బాధగా ఉంది. భార్య బాధగా ఉందని భర్త ఎరిగి భర్త ఏం చేశాడంటే ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ హన్నా ఏం చేసిందంటే అక్కడి నుంచి వచ్చేసింది. ఇంగ్లీష్లో ఒక చిన్న మాట ఉంటుంది, మోర్ ప్రేయర్ మోర్ పవర్. అంటే హన్నాకి ఏం అర్థమైందంటే, నా భర్త నన్ను ఓదార్చలేడు, నా భర్త నన్ను ఆదరించలేడు, నా భర్త నా బాధలను తీర్చలేడు అని అర్థమైంది. ఎవరికి? హన్నాకి. ఎంత ఓదార్చినా కూడా ఆయన దగ్గర నుంచి దూరంగా వచ్చేసింది. దూరంగా ఎందుకు వచ్చింది అంటే, మత్తయి సువార్త చదివి దాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇప్పుడు హన్నాకి ఏం సమస్య ఉందంటే, బిడ్డల సమస్య ఉంది. ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవునిని అడగాలి. ఎక్కడ వెతకాలి? దేవుడి దగ్గరే వెతకాలి. ఎక్కడ తట్టాలి? దేవుడి దగ్గర తట్టాలి. అయితే అప్పుడు ఆయన ఇస్తాడు. ఎవరు ఇవ్వలేరని అర్థమైందంటే హన్నాకి ఎల్కానా ఇవ్వలేడని అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఎల్కానాలో ఒక గొప్ప విషయం ఏంటంటే, హన్నా బాధలో ఉందని దగ్గర తీసుకున్నాడు, హన్నా బాధలో ఉందని ఆదరించాడు, హన్నా బాధలో ఉందని ధైర్యపరిచాడు. అయినప్పటికీ కూడా హన్నా ఏం చేసిందంటే, దేవుడే నా సమస్యకి పరిష్కారం. అర్థమైంది. ఈరోజు భార్యాభర్తలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను క్రైస్తవుని చెప్పుకోవడం కాదు. భర్త సమస్యల్లో ఉన్నప్పుడు భార్య ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భర్త తప్పు చేస్తే నోరేసుకుని పడిపోయే భార్యలు ఉన్నారు. ఈరోజు భర్త ఏదైనా తాకపోతే నోరేసుకుని పడిపోయే భార్యలు ఉన్నారు. ఒకవేళ భార్య యొక్క లోటును భార్యను అర్థం చేసుకొని భర్తలు కూడా ఉన్నారు. ఈరోజు భార్యాభర్తల బంధం ఎలాగ ఉండాలంటే, ఒకరిని ఒకరు ధైర్యపరచుకోవాలి, ఒకరిని ఒకళ్ళు ఆదరించుకోవాలి, ఒకరికి ఒకళ్ళు దగ్గరగా బ్రతకాలి. అప్పుడు అన్నాడు దేవుడు, వాళ్ళిద్దరిని ఏమై ఉన్నాడంటే ఏక శరీరం. అంటే ఇప్పుడు ఎల్కానా హన్నా దేవుడు చెప్పినట్లుగా ఏక శరీరముగా ఉన్నా కూడా తన సమస్యకు పరిష్కారము ఎవరని అర్థమైందంటే దేవుడే. అక్కడ పిల్లల విషయంలో కూడా ఏం చెప్తాడంటే, యెహోవా ఈమెను సంతులేని వానిగా చేసెను. సంతులేని దానిగా అంటే బిడ్డలు లేకపోవడానికి గల కారణం ఎవరు? ఎల్కానానో హన్నానో కాదు, అది దేవుడే. అందుకే చెప్తుంటాడు, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏమిటంటే, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, దేవునితో సంబంధం ఎలా ఉండాలి, భక్తిలో ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే హన్నా ఏటేటా వెళ్ళి ఏదో బలి అర్పించడమే కాదు,
తన చేతిలోనే కాదు, తన హృదయంలో కూడా ఏముందంట? భక్తి ఉంది. భక్తి ఉంది కాబట్టి ప్రార్థన చేయడానికి దేవునిని ఏం చేసిందంట? ఆశ్రయించింది. ఎవరిని అడగాలో ఆయనని అడిగింది. అప్పుడు చెప్తూ ఉంటాడు యేసుక్రీస్తు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు హన్న ఏం నమ్మింది అంటే, నాకు బిడ్డలు ఎవరు ఇవ్వగలరు అంటే దేవుడే ఇవ్వగలరు అని అనుకుంది. 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలనా ఒకళ్ళ ఇద్దరా? ఒకళ్ళని దయచేసి నీ ఎడల. ఇక్కడ ఆ వచనంలో సేవకురాలు 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 అనే పదం ఎన్నిసార్లు వచ్చిందంటే 3 సార్లు వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరికి సేవకురాలంట? సైన్యములకు అధిపతి యగు యెహోవా. అంటే ఒక గొప్ప అధికారి అయ్యా నువ్వు అని గుర్తెరిగింది ఆమె. నువ్వు అధికారి అయితే నేను నీకేమవుతానంట? సేవకురాలను అవుతా. నీ కింద పనిచేసే వ్యక్తిని అవుతా. నిన్ను తట్టేవాడిని, అడిగేవాడిని, నీ దగ్గర ఎదిగే వ్యక్తినిగా నేను ఉంటా అని చెప్పింది. చెప్పి నా శ్రమను నువ్వు గుర్తు తెచ్చుకో అయ్యా, అంటే నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒకసారి ఏమంది? నా సమస్యను గుర్తు తెచ్చుకో, తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నాకు మగపిల్లను దయచేయమని చెప్తుంది. అయితే ప్రియులారా, కింద పాయింట్ దగ్గర చెప్తున్నాడు, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఆమె ఏం చేసిందంట? ప్రార్థన చేస్తూ. ఈరోజు భక్తిపరులైన హన్న తన జీవితంలో తన భర్త ఎంత ఆదరించినా కూడా తనకి తీరని ఒక లోటు ఉంది. ఆ లోటు ఎవరు తీర్చగలరని అర్థమైందంటే దేవుడే తీర్చగలడని అర్థమైంది. ఆ అర్థమైన దేవుని దగ్గరికి ఈమె ఎలాగ వెళ్ళిందంటే ఒక విఐపిగా వెళ్ళాల, ఆమె ఒక సేవకురాలుగా వెళ్ళింది. ఈరోజు ప్రార్థనలకి చాలామంది విఐపీలుగా వస్తారు. అంటే ఏంటి? విఐపిగా అంటే విఐపి అంటే ఏంటి? పోనీ నేను ఒక గొప్ప వ్యక్తిని కానీ భావిస్తూ వస్తూ ఉంటా. ఈరోజు సంఘములో ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు కాలేరు. ఎవరు మాత్రమే గొప్పవాళ్ళు కావాలంటే కొత్త నిబంధనలో చెప్తుంటాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడును. ఎవరైతే హెచ్చించుకుంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? తగ్గిస్తాడు. ఇప్పుడు ఇక్కడ హన్న తగ్గించుకుందా లేదా? తగ్గించుకుని తనకున్న సమస్యను ఎవరు తీర్చగలడని నమ్మింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఇప్పుడు ఈమె ఎవరిని బాగా నమ్ముతుంది? దేవుని నమ్ముతుంది. ఎవరు ఈ సమస్యను తీర్చలేదని అనుకుంది? తన భర్త. అంతేనా? అయితే ఈమె ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆమెకి గొప్ప సంతానమును దయచేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు నేను కూడా మీకు తెలియజేయాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో మనుషులని సమస్యలు నిజంగా తీర్చలేకపోవచ్చు. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ బాధలను వాళ్ళు వినగలరు, కానీ దానిని వాళ్ళేమీ చేయలేకపోవచ్చు. కానీ దేవుని సంఘములో సేవకురాలుగా నువ్వు బ్రతుకు, దేవుని దగ్గర తగ్గింపు మనసు కలిగి బ్రతుకు, దేవుని యొద్ద ప్రార్థనాపూర్వకంగా జీవించు, దేవుడి దగ్గర దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు పాలు పంచుకో. నీ సమస్యలను ఆయన ఏం చేయగలడంటే తీర్చగలడు అని మనం నేర్చుకోవాలి. అయితే కీర్తనల గ్రంథము 34వ కీర్తన, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఈరోజు నీ జీవితంలో నీ ప్రార్థన వినాలి అంటే నువ్వు విఐపిగా వస్తే కుదరదు, నువ్వు ఒక ఎంప్లాయీగా వస్తే కుదరదు, నువ్వు అప్పుడప్పుడు వస్తే కుదరదు. నువ్వు ఎలా రావాలి అంటే ఒక సేవకురాలుగా రావాలి, ఒక నీతిమంతుడిగా రావాలి. యెహోవా దృష్టిలో నువ్వు ఒక విశ్వాసిగా రావాలి. ఈరోజు ఏమనుకుంటారంటే నాకు నేనే మంచోడిని, నాకు నేనే కరెక్టు, నాకు నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటాను.
మొన్న కూడా ద్వారపుడి వెళ్ళాం. ద్వారపుడి వెళ్ళిన తర్వాత పాట పాడమన్నారు. పెద్ద పెద్ద స్పీకర్లు, స్లోగా మాట్లాడితేనే పెద్దగా వినపడేది. మనం మామూలుగానే గట్టిగా పాడే వ్యక్తులం. అయితే పాడమంటే పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చెప్పారు. చెప్పిన తర్వాత పాట ఎత్తుక్కో ముందే అని నా పక్కన గోపాల్ చెప్పాడు. మనం ఎందుకన్నా తీయడం, వాళ్ళు తీస్తారు, మనం పాడదాంలే అన్న. దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ తీసుకొచ్చి గోపాల్ దగ్గర నా దగ్గర మైక్ పెట్టారు. ఇప్పుడు గోపాల్ నన్ను చూస్తున్నాడు. ఆ చూపుకి అర్థం ఏంటి చెప్పండి? ఇంత తీయమన్నా కదా, చూసావా అన్నాడు. సరే మనం ఏం చేసామంటే గబుక్కున ఒక పాట తీసి పాడాం. పాడిన తర్వాత నాకు తెలిసిన ఒక శ్రేయోభిలాషి అనిల్ ఎలా పాట పాడాడు అని ఒకళ్ళని అడిగాడు, ఒక సింగర్ని. గొంతు బాగుంది కానీ పాట బాలా అని చెప్పాడంట. ఓకే, అంత బాగా పాడలేదు అని చెప్పారు. కాంప్లిమెంటరీ ఏంటంటే అనిల్ కన్నా నారాయణ గారే బాగా పాట పాడుతున్నారు అని చెప్పారు. సరే మంచిది అని అనుకున్నాం. అప్పుడు ఆయన వచ్చి అని చెప్పాడు, అనిల్ నువ్వు అంత బాగా బాగా పాడలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయన చెప్పాడు, నువ్వేమనుకుంటున్నావంటే నువ్వే బాగా పాడుతున్నావని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు అర్థమైందా? నువ్వు బాగా పాడలా. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నానంటే మనం కూడా ఏమనుకుంటామంటే చేసే చిన్న చితకా పనిని బట్టి మనమే గొప్ప వాళ్ళమేమో, సంఘంలో మనమే సరైన వాళ్ళమేమో, మనం ఇవ్వకపోతే వీళ్ళకి రోజే గడవదేమో, మనం చేయకపోతే ఈ పనే జరగదేమో, మనమే నీతిమంతులము అని అనుకుంటామేమో. కోసం అలా అనుకోకూడదు. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడతాడంటే తను తాను తగ్గించుకున్నప్పుడు. ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడతాడంటే ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడు నీతిమంతుడిగా అవుతాడంటే తన్ను సేవకుడుగా మలుచుకున్నప్పుడు. సేవకుడుగా అంటే సేవకుడు ఒకవేళ నా కింద కొంతమంది పని చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఈ పని చేయన్నాను అనుకో, ఖచ్చితంగా నన్ను ప్రేమించి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉంచుకుంటామా? ఈ పని నేను చేయను అనే వాళ్ళని మనం ఉంచుకుంటామా? చేసేవా? ఈరోజు దేవుని సంఘంలో కూడా కేవలం నేను ఈ పని మాత్రమే చేయగలను అని మనం అనుకోకూడదు. మనం ఏ పనైనా చేయగలిగే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే మనం ఏమవుతామంటే సేవకులము అవుతాం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే నువ్వు నీతిమంతుడు అవ్వాలి, నువ్వు సేవకుడు అవ్వాలి, నువ్వు ప్రార్థన పరుడు కావాలి. అప్పుడు నీ ప్రార్థన ఎవరు వింటారంట? దేవుడు వింటాడు. అలాగా ఒకవేళ కాకపోతే నీ ప్రార్థన దేవుడు ఏం చేయనని వినని వాడిగా ఉంటాడు అని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎవరు మాత్రమే ప్రార్థన చేయగలరు అంటే కీర్తనల గ్రంథము 116వ కీర్తన. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎవరు మాత్రమే దేవుడికి ప్రార్థన చేయగలరంటే ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళు. ఎవరు మాత్రమే ప్రార్థనలకి రాగలరంటే ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళు. ఎవరు మాత్రమే సేవకులు అవ్వగలరంటే ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళు. ఎవరు మాత్రమే నీతిమంతులుగా జీవించగలరంటే ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళే. అంటే ఈరోజు నీకు దేవుని మీద ప్రేమ ఉంటే దేవుడు నీ మొర వింటాడు అని మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే హన్నా తన జీవితంలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఉన్నప్పుడు తను ఏం సెలెక్ట్ చేసుకుంది అంటే ప్రార్థనను సెలెక్ట్ చేసుకుంది. ఆ ప్రార్థనను సెలెక్ట్ చేసుకుని తాను వాక్యానుసారంగా ఏం చేసుకుందంటే మలుచుకుంది. అలా మలుచుకోవడం బట్టి దేవుడు అన్ని విషయాల్లో ఆమెను ఏం చేశాడంట? దీవించేవాడిగా. తర్వాత ఆమెకి 5గురు సంతానం కలిగినట్లుగా. ఆమె అడిగింది ఎంతమందిని? ఆమెకి ఎంతమంది కలిగారంటే 5గురు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 5గురు కలిగిన తర్వాత ఆ బిడ్డను దేవుని సేవ కొరకు ఉపయోగించింది. ఈరోజు మనము కూడా భక్తులం ఎప్పుడు అవుతామంటే నువ్వు నీ కుటుంబముతో వెళ్ళి దేవునిని ఆరాధించినప్పుడు, నీ కుటుంబ సభ్యులు దేవుని పనిలో పాలిభాగస్తులైనప్పుడు అప్పుడు మాత్రమే మన కుటుంబం ఏమవ్వగలదంటే భక్తిగల కుటుంబము అవ్వగలదు. ఒకవేళ అలా కాని పక్షాన మనం ఇంకా భక్తిలోకి పరిపూర్ణతలోకి రాలేదు అని గ్రహించాలి. అది గుర్తెరిగిన యోబు ఏం చేశాడంటే తను అరుణోదయమే మొదలుకొని దేవునికి ఏం చేశాడంటే తన కుటుంబం అంతా కూడా బలి అర్పించింది. ఈరోజు కుటుంబం మొత్తానికి కూడా ఒక గ్యాస్ పొయ్యి వాడతాం, నిజమేనా కాదా? కుటుంబం మొత్తానికి కూడా ఒక వాషింగ్ మిషన్ వాడతాం, నిజమా కాదా?
కుటుంబం మొత్తానికి కూడా ఒక్కోసారి ఒక టీవీయే వాడతాం, నిజమా కాదా? కుటుంబం మొత్తానికి కూడా ఒక ఇల్లు వాడతాం, నిజమా కాదా? కుటుంబం మొత్తానికి ఒక్కోసారి ఒక సంఘంలో మనం కూర్చోలేం, ఒక ప్రార్థనలో కూర్చోలేం, ఒక బైబిల్ చదువుకోలేం, ఒకటిగా జీవించలేం. ఇది మన లోపముగా మనం గుర్తెరగాలి. ఈరోజు దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే కుటుంబము కుటుంబం కుటుంబం అలా జీవించినట్లయితే ఇంకా చదువుకుంటే చాలా లోతైన విషయాలు మనకి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మనం ఏం చేయాలంటే మన కుటుంబం అంతా ప్రజెంటేషన్ ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలో ఉండాలి. చివరిగా ఒక వచనాన్ని చూపించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చెక్కపరిచిన పాడైన స్వాస్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడిన ప్రజలకు నిబంధనగా నియమించు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో ప్రార్థనాపరుడుగా ఉంటే సమయానికి ఉత్తరం ఇస్తాడు, సమయానికి రక్షిస్తాడు, సమయానికి చీకటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు, సమయానికి బందీగా ఉన్న నిన్ను విడుదల చేస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, దేవుని ఎడల ప్రార్థనాపరుడుగా నీవు నీ కుటుంబము కూడా జీవించడం. కాబట్టి ప్రియులారా, నువ్వు ఒక్కరు మాత్రమే నీ కుటుంబంలో ఉంటే సరిపోదు. ఇది ఈరోజు ప్రార్థన పెట్టుకున్న కేవలం శైలజ గారి కొరకే అని మీరు అనుకోకూడదు, లేదా నా కొరకే అని మీరు అనుకోకూడదు. వాక్యం వింటున్న మన అందరము కూడా ఈ వాక్యానికి ఏమవ్వాలంటే కట్టుబడేవారిగా ఉండాలి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రార్థన చేసిన వారిని దేవుడు ఏమన్నాడంటే భక్తిపరులు అన్నారు. భక్తిపరులకు ఉండవలసిన గుణం ఏంటంటే తగ్గింపు. భక్తిపరులకు ఉండవలసిన గుణం ఏంటంటే సేవకుల గుణము. భక్తిపరులకు ఉండవలసిన గుణం ఏంటంటే ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొద్ద పెట్టడము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయముగా నీ మొరను ఆయన విని దీవిస్తాడు. అలా కాకుండా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, అది అక్కడ అంటాడు కదా పరిసేయుడు, నేను ముమ్మారు ప్రార్థన చేశాను, నేను అన్నిసార్లు చేశాను, ఇన్నిసార్లు చేశాను, నేను అచ్చేసా ఇచ్చేసా అని అనుకుంటే సరిపోదు. కాబట్టి మనం ఏ గొప్పకి మనం పోకుండా మన జీవితంలో మరింతగా భక్తిగా జీవిస్తూ మనలో ఉన్న లోపములు మరింతగా సరిచేసుకుంటూ ఏవైతే లోపములు ఉన్నాయో వాటిని అండర్లైన్ చేసుకోవాలి. హన్నా ఉంది, తన జీవితంలో లోపం ఏముంది? బిడ్డలు లేకపోవడం. బిడ్డలు లేకపోయారు, నాకెందుకులే నా భర్త ఉన్నాడు అనుకుందా? ఆ లోపమును సరిచేసుకుంది. ఎవరి దగ్గర పెట్టి? అలాగే ఈరోజు మన జీవితంలో అసలు నీ లోపం ఏంటో నీకు తెలియాలి. ఈరోజు చాలామందికి చెప్తే అర్థం కాదు. ఈరోజు మన లోపం ఏంటో మనకు అర్థం కాదు. ఆ లోపము దేవుని దగ్గర పెట్టాలి. ఆ దేవుడు అప్పుడు ఆ లోపాన్ని తీర్చేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ